హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో, ఈరోజటి వ్లాగ్ ఏంటి అంటే, 9th మంత్ పడిన తర్వాత ఫస్ట్ డే వ్లాగ్ అనమాట. సో, నాకొక మెమరీ లాగా గుర్తుండిపోతది ఎప్పటికి అని చెప్పేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డే ఎలా గడిచిందో ఈ వ్లాగ్‌లో అయితే చూపించబోతున్నాననమాట. సో, ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దామా? వ్లాగ్ స్టార్ట్ చేసే కన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ అని రాసుంటుంది కదా! అక్కడికైతే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ వస్తుంది. వీడియోకి ఇంకా లైక్ చేయలేదా? ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. మీరు చేసే లైక్ వల్ల నా వీడియో ఇంకా సజెషన్స్ ద్వారా ఇంకా చాలా మందికైతే వెళ్తుందనమాట. సో ప్లీజ్ వీడియోకి లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నాకైతే సపోర్ట్ చేయండి. సో ఇంకా వ్లాగ్‌లోకి వెళ్ళిపోదాం పదండి. సో మార్నింగ్ లేవగానే మిషన్‌లో బట్టలైతే వేసేసాననమాట. ఎందుకు అంటే యాపీ మేలుకున్నప్పుడు ఏస్తే అది మొత్తము నొక్కేస్తా ఉంటది. అదంతా పాడు పాడు చేస్తదనమాట. సో అందుకని ఆమె పడుకున్నప్పుడు వేస్తే నాకు ఏ టెన్షన్ ఉండదు. సో బట్టలైతే వేసేసిన. వేసేసిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి టీ అయితే తాగినాననమాట. సో మీలో ఎంతమందికి బ్రెడ్ పైన ఫస్ట్ ఉండే పీస్ ఇష్టమో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. సో ఆ పీస్ అయితే భలే టేస్టీగా అనిపిస్తది. మరి అదేంటో తెలీదు. ఇంకా నా టీ తాగడం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. కంప్లీట్ అయిందో లేదో యాపీ కూడా లేసింది. సో యాపీని అయితే ఫ్రెష్ అప్ చేసేసిన తర్వాత తనకు కూడా బ్రెడ్ ఇచ్చిన అనమాట. సో తనకి ఏంటి అంటే బాగా ఏమంటారు పాలు ఎక్కువ ఉండాలన్నమాట. బాగా మెత్తగా అట్లా జ్యూసీగా ఉంటే ఇష్టంగా తింటది. సో ఒక్కటే పీసే తింటది, ఎక్కువ తినదు. ఆ ఒక్క పీస్ని కూడా వదిలేస్తదనమాట కొంచెము. సో ఇంకా దాన్ని అట్లా మంచిగా నానబెట్టేసి కట్ చేసి పీసెస్ లాగా ఇచ్చినామనుకోండి తనంత తానే తినేస్తుంది. సో ఇంకా తను తింటుంది కదా, నేను బట్టలు ఆరేసుకుందాము అని చెప్పేసి బయటికి వెళ్తే నా వెనకాలనే వచ్చేసిందనమాట. చూసారు కదా మీరు. సో మళ్ళీ నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం మిగిలిచ్చింది, అది తినిపించేసిన తర్వాత ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈరోజు లంచ్కి వచ్చేసి వంకాయ కూర చేస్తున్నాను. నేనైతే తిననండి వంకాయ. ఎందుకు అంటే ఇంకా పత్తెం అనే చెప్పొచ్చు. పత్తెం అంటే పత్తెం కాదు, పత్తెం లాంటిది. సో కొన్ని ఫుడ్స్ అయితే తింటలేను అనేసి అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా. సో దాంట్లో వంకాయ కూడా ఒకటనమాట. సో అవి తెచ్చి చాలా రోజులు అయిపోతుంది, ఖరాబ్ అయిపోతాయి అన్నట్టు నేను తినకపోతే ఏంటి, హ్యాపీ వాళ్ళ డాడీ తింటారు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం అయితే చేస్తున్నాను అనమాట. సో నా కోసం వచ్చేసి రవ్వ చేసుకుంటున్నా. రవ్వలోకి ఎల్లిపాయ కారం ఎట్లా బాగుంటుంది కాబట్టి అది వేసుకొని తిందాంలే అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట. ఇంకా వంకాయ కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అప్పటికే చాలా రోజులు అయిపోయినాయి అనమాట. చాలా రోజులు ఫ్రిడ్జ్లో పెడితే ఏంటి అంటే సీడ్స్ అనేటివి బ్లాక్ కలర్లో మారిపోతాయి అనమాట. ఫస్ట్లో నాకు తెలియక పాడేసేదాన్ని. మా అమ్మ అన్నది ఏం కాదు, ఎక్కువ రోజు ఫ్రిడ్జ్లో పెడితే అట్లనే అవుతాయి అనేసి అన్నదనమాట. ఇంకా అప్పటి నుంచి పాడేస్తలేను, అట్లనే కుక్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా ఇక్కడ రైస్ అయితే అయిపోయింది, ఉంచుతున్నాను. ఇంకా రైస్ పక్కన పెట్టేసిన తర్వాత ఒక పక్కన కర్రీ, ఇంకో పక్కన వచ్చేసి రవ్వ చేసేసిన అనమాట. చేసిన తర్వాత ఇంకా తినేసిన తర్వాత యాపిల్ని ఫ్రెష్ అప్ చేస్తే పడుకుంది. పడుకున్న తర్వాత నేను ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను అనమాట. కంప్లీట్ చేసుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఈవినింగ్ టెంపుల్కి వెళ్దాము అనేసి అనుకున్నాము. మార్నింగే వెళ్ళాలి అనుకున్నాం కానీ మార్నింగ్ లేసేసరికి చాలా లేట్ అయిపోతుందండి. ఎందుకు అంటే నైట్ టైమ్స్ అస్సలు నిద్ర ఉంటలేదు అంటే నిద్ర పడతలేదు. అసలు పడుకుంటే నిద్ర వస్తలేదు. ఎటు సైడ్ తిరిగి పడుకోలేకపోతున్నా, వెల్లెలకల పడుకోలేకపోతున్నా. ఆయాసం వచ్చినట్టు, దమ్ము వచ్చినట్టు ఎట్లెట్లనో అనిపిస్తుందిలేండి. ఇంకా వాక్ చేస్తూనే ఉంటాను అనమాట. కొంచెంసేపు వాక్ చేస్తూ ఉంటా, కొంచెంసేపు పడుకుంటా. అట్లా టైం చాలా ఎక్కువ అయిపోతుంది. అసలు పడుకుంటలేను. తెల్లవారుజామున ఆ టైంకి అట్లా మంచిగా నిద్ర వస్తుందనమాట. ఇంకా అప్పుడు పడుకొని 8, 9, 10కి అట్లా లేస్తున్నాను అనమాట. స్లోగా అట్లా డే అంతా డిలే అయిపోతూ ఉంది. సో అట్లా నాకు రోజులో పని అస్సలు తీరతలేదు. అంత వీడియోస్ కూడా డిలే అయిపోతున్నాయి. ఏం ఎడిటింగ్ చేయలేకపోతున్నా. ఫస్ట్ మెయిన్ థింగ్ మబ్బుగా ఉంటుందండి. మనం లేట్గా లేస్తే మబ్బుగా ఎట్లుంటుంది, అది ప్రతిరోజు అట్లనే లేస్తున్నామంటే ఇంకా ప్రతిరోజు నాకు అట్లనే ఉంటుందన్నమాట. సో మార్నింగ్ లేచి మనకు నిద్ర పట్టినా పట్టకపోయినా మార్నింగ్ లేచి పనులను చేసేసుకొని కావాలంటే మధ్యాహ్నం పడుకుంటే ఆ డే డిఫరెంట్ ఉంటుంది. కానీ మార్నింగే లేట్గా లేచినాం అనుకోండి ఇంకా మబ్బు ఉంటుంది అనమాట. సో నాకు ఇప్పుడు అట్లనే ఉంది కాబట్టి కొంచెం వీడియోస్ అయితే డిలే అవుతున్నాయి, టైంకి పెట్టలేకపోతున్నా. అండ్ నిన్న కూడా వీడియో పెట్టలేదు కదా. సో ఇదే అనమాట రీజను. అసలు అవ్వట్లేదు, డేలో నాకు టైం సరిపోతలేదు అనమాట. సో మార్నింగ్ లేచి పనులన్నీ కంప్లీట్ చేసుకొని మధ్యాహ్నం టైం పడుకుందాము అంటే మధ్యాహ్నం సచ్చినా కూడా నిద్ర వస్తలేదనమాట. సో నైట్ టైమ్సే నిద్ర వస్తలేదు. తెల్లవారుజామున ఒక్కటే కొంచెం నిద్ర పడుతుందండి. ఎందుకు అంటే అప్పటికే చాలా టైం అయిపోతుంది. అలసిపోయి కొంచెం నిద్ర వస్తుంది తప్ప నిద్ర రావాలి అని అయితే నిద్ర వస్తలేదు అనుకుంటా నాకు తెలిసి. సో మీలో ఎంతమందికి ఇట్లా 9th మంత్ పడిన తర్వాత నిద్ర కరువు అయిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు హ్యాపీ అప్పుడైతే 8th మంత్ 7th మంత్ నుంచి అట్లా ఉండే అనమాట. ఎందుకు అంటే హ్యాపీ అప్పుడు చాలా ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోయినా, చాలా అంటే చాలా చెప్పలేను. అంత వెయిట్ గెయిన్ అయిపోవడం వల్ల నాకు ఆయాసం ఎక్కువ అయిపోయేది. ఇంకొకటి ఫుడ్ బాగా తినేదాన్ని. ఎంత ఫుడ్ తినేదాన్ని అంటే
అసలు కంట్రోల్ లేకుంటుండే అనమాట. ఏది తినాలనిపిస్తే అది తినేదాన్ని. అండ్ నెక్స్ట్ ఎందుకు అంత ఫుడ్ తిన్నాను అంటే అప్పటి వరకు ఫుల్ డైట్ చేశాననమాట. సో బిఫోర్ మ్యారేజ్ ఉంది అని చెప్పేసి డైట్ చేసిన. ఆఫ్టర్ మ్యారేజ్ ఇట్లా పిల్లల కోసము పీసీఓడి అట్లా డైట్ చేసిన. ఇంకా వచ్చిందే ఛాన్స్ అన్నట్టు ప్రెగ్నెన్సీ టైంలో ఫుల్గా తినేసిన అనమాట. అండ్ ఇంకొకటి తినడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నా బేబీ వెయిట్ సరిగ్గా లేదు అనేసి చెప్పారనమాట మేడం. సో బేబీ వెయిట్ గెయిన్ అవ్వాలి, నేను ఎంత ఫుడ్ అయినా సరే తినేస్తా అని చెప్పేసి కడుపు నిండా తినేదాన్ని అనమాట. తినడం వల్ల నాకు ఆయాసం వచ్చేది. సో ఆయాసం రావడం వల్ల నైట్ అంతా పడుకునేదాన్ని కాదు, వాక్ చేస్తానే ఉండేదాన్ని అనమాట. సేమ్ ఇట్లనే 8th మంత్ ఎండింగ్లోనే సేమ్ మళ్ళీ ఇప్పుడు కూడా అనమాట. అప్పుడు అంటే తిని నాకు ఆయాసం వచ్చేది, ఇప్పుడు నేను తినకపోయినా కూడా ఆయాసం వస్తుంది. మరి అదేంటో తెలియట్లేదు. సో ఇంక అట్లా అయితే నడుస్తుంది అనమాట. అందుకే వ్లాగ్స్ అనేటివి కొంచెం డిలే అవుతున్నాయి, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. మ్యాక్సిమం పెట్టడానికే ట్రై చేస్తున్నా అండి. పెట్టకుండా నేను కూడా అసలు ఉండలేకపోతున్నాను అనమాట. నిన్న ఒక్కరోజే వ్లాగ్ పెట్టలేదు, కానీ నాకు ఎన్నో డేస్ అయిపోయింది వ్లాగ్స్ పెట్టక, మీతోటి మాట్లాడక చాలా రోజులు అయిపోతుంది అన్నట్టయితే అనిపిస్తుంది అనమాట. సో అందుకనే ఈరోజు కూడా అసలు పని అంతా పక్కన పెట్టేసి మధ్యాహ్నం యాపికి తినిపించేసి పడుకోబెట్టిన అనమాట. పడుకోబెట్టినప్పటి నుంచి ఎడిటింగ్, వాయిస్ ఓవర్ అవన్నీ కంప్లీట్ చేసుకునేసరికి నాకు ఈ టైం అయింది. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట వీడియో. సో పెట్టాలి ఈరోజు, ఎట్లనన్నా పెట్టాలి. వీడియో పెట్టిన తర్వాత నేను మిగతా పనులు చేసుకుంటాను అని చెప్పేసి మధ్యాహ్నం 1:30 నుంచి కష్టపడితే ఇప్పటికైతే నాకు వీడియో బయటికి వచ్చిందనమాట. సో ఎన్ని గంటలు కష్టపడుతున్నానో ఇక్కడనే మీరు అర్థం చేసుకోవచ్చు. షూటింగ్కి సపరేట్ టైం పడుతుంది, మళ్ళీ ఎడిటింగ్కి, వాయిస్ ఓవర్కి అసలు చెప్పాలంటే హాఫ్ డే కన్నా ఎక్కువనే పడుతుంది అనమాట నాకు ఒక్కొక్కసారి. అండ్ మీ కమెంట్స్కి కూడా రిప్లై ఇస్తలేను కదా, ఖచ్చితంగా ఇస్తానండి. హడావిడిగా ఇస్తే నాకు నచ్చదనమాట. నాకు ప్రశాంతంగా కూర్చొని మంచిగా అంటే మాట్లాడుతున్నట్టు రిప్లై ఇస్తే నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట. సో టైం కుదురుతలేదు, మంచిగా టైం ఉన్నప్పుడు అందరికీ రిప్లై ఇవ్వాలి, మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి అనేసి ఉంటుంది అనమాట నాకు. సో అందుకనే రిప్లైస్ అయితే ఇవ్వలేకపోతున్నాను, కానీ ఖచ్చితంగా టైం చూసుకొని మాత్రం రిప్లైస్ అయితే అందరికి ఇస్తానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, నా వంట అయితే కంప్లీట్ వస్తుంది. ప్రతిసారి ఎందుకు అట్లా క్లీన్ చేసుకుంటున్నా అనుకుంటున్నారా? సో క్లీన్ చేయకపోతే అవి చిన్న చిన్న పురుగులు వస్తాయండి. నాకు అర్థం కాదు అవి ఎందుకు వస్తాయో ఏమో. అవి వచ్చినాయి అంటే అసలు పోవన్నమాట. వాటిని ఎట్లా పోగొట్టాలో నాకు అర్థం కాదు. ఇంకా అవి వచ్చినాయి అంటే నాకు చిన్నగా ఇరిటేషన్ రాదు. ఎందుకు అంటే ప్రతి చిన్న దానిపైన వాలిపోతూ ఉంటాయి, వాటిని పోగొట్టడం నాకు కష్టం. కాబట్టి అవి రాకుండా ఉండడానికే ఫస్టే క్లీన్ చేసి పెట్టేస్తుంటాను అనమాట. చెత్త ఏం లేకుండా ఉందనుకోండి అవి రావు. సో ఆ చిన్న పురుగులకు భయపడే నేను ఆ చెత్త పెట్టాననమాట. తొందర క్లీన్ చేస్తూ ఉంటా. మీలో ఎంతమంది ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. చూస్తున్నారు కదా, రవ్వ, వంకాయ కర్రీ, రైస్, ఇంకా ఈ మూడితోటి ఇంకా మేమైతే లంచ్ కంప్లీట్ చేసుకున్నాము. సో మార్నింగే చెప్పాననమాట మా హస్బెండ్కి, ఇట్లా ఈవినింగ్ గుడికి తీసుకెళ్ళవా, 9th మంత్ పడింది కదా, సో దేవుడికి దండం పెట్టుకొని వస్తాను, సో ప్లీజ్ తీసుకుపోవా అంటే తీసుకుపోతాలే అనేసి అన్నారనమాట. సో ఇంకా ఈవినింగ్ అయితే తొందరగా వచ్చి ఇంకా మమ్మల్ని అయితే గుడికి తీసుకొని వెళ్తుండనమాట. దూరం ఏం కాదు, దగ్గరనే, ఒక 5 మినిట్సే మా ఇంటి దగ్గర నుంచి. కాకపోతే ఏంటి అంటే నేను ఒక్కదాన్ని వెళ్ళలేననమాట యాపిని తీసుకొని. సో అందుకనే తనని కూడా రమ్మని చెప్పిన. ఇంకా ముగ్గురం కలిసి గుడికి అయితే వెళ్ళామన్నమాట. ప్రశాంతంగా దండం అయితే పెట్టుకున్నానమాట. థ్యాంక్స్ చెప్పుకున్న దేవునికి, నన్ను 9th మంత్ వరకు బేబీని క్యారీ చేసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అయితే చెప్పుకున్నాను అనమాట. అండ్ ఇట్లనే ఇంకా మంచిగా ముందుకు వెళ్ళి నా బేబీని కూడా నేను హెల్తీగా తీసుకొని మళ్ళీ నీ గుడికి రావాలి అనేసి అయితే మొక్కుకున్నాను. చూద్దాము, నా బేబీని తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ మీకైతే చూపిస్తాను. ప్రదక్షిణాలు చేసి దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత ఇంకా కొంతసేపు ప్రశాంతంగా అయితే కూర్చున్నాను అనమాట. సో నేను కూర్చున్న తర్వాత హ్యాపీ చూడండి ఇక్కడ ఆడుకోవడం అయితే స్టార్ట్ చేసింది. సో ఈ లంగా జాకెట్ మీకు గుర్తుందా, హ్యాపీ అన్నప్రసన్నకి నేను కుట్టాను అని చెప్పాను కదా అన్నప్రసన్న వ్లాగ్లో. హ్యాపీ 6 మంత్స్ ఉన్నప్పుడు కుడితే ఇప్పుడు 3 ఇయర్స్ వచ్చినాయి, అయినా కూడా పడుతుంది అనమాట. అంటే చూడండి హ్యాపీ అసలు ఇంత కూడా లావ్ అవుతలేదు. హైట్ అయింది కానీ లావ్ అయితే అవుతలేదు అనమాట. సో అట్లా ఇంకా బయటకైతే వచ్చేసినాము. బయటికి రాగానే నాకేమనిపించిందంటే ఇంకా టైం ఉంది కదా, ఇక్కడనే పార్క్ అనమాట, గుడి దగ్గర నుంచి ఒక 2 మినిట్సే. సో హ్యాపీని కొంతసేపు ఆడిపించుకొని వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్కి అయితే చెప్పిన అనమాట. నీకేమన్నా పని ఉంటే నువ్వు వెళ్ళిపో, నేను ఆడిపించుకొని వస్తా హ్యాపీని అనేసి చెప్పిన అనమాట. ఇంకా నువ్వు మళ్ళీ నిన్ను ఎక్కించుకొని పోనీకే మళ్ళీ నేను రావాలి కదా, అదేదో ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఆడిపించుకొని పోదాంలే అని చెప్పేసి ఇంకా ఒప్పుకున్నాడు అనమాట. ఒప్పుకొని ఇంకా పార్క్కి అయితే వెళ్ళినాము.
సో, ఇంకా పార్క్‌కి వెళ్ళంగానే యాపీ సూపర్ ఎక్సైట్ అయిపోయిందనమాట. ఇంకా మంచిగా ఆడుకుంటుంది. యాపీ లంగ ఎటు పోయింది అనేసి మీకు డౌట్ వస్తున్నట్టుంది. యాపీ లంగా తీసేసానండి. ఎందుకు అంటే ఆ లంగతోటి ఆమెకు ఆడుకోవడానికి వస్తలేదు. సో, తీసేసిన. ఇంకా మా హస్బెండ్ ఏమో తిడతా ఉన్నారనమాట. ఎక్కడికి ఏ బట్టలేసుకొని రావాలో తెలీదు అనేసి. సో, నేనేమన్నా ప్లాన్ చేసుకొని వచ్చినానా చెప్పండి. ప్లాన్ చేసుకొని వచ్చింటే మంచిగా టీ షర్టు, షార్ట్ ఏసుకొని వచ్చేదాన్ని. నాకసలు పార్క్ అని గుర్తులేదనమాట. జస్ట్ దేవుడి దగ్గరికెళ్ళేసి దండం పెట్టుకొని వద్దాము అనేసే అనుకున్నా. కానీ ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక వచ్చినాం బయటికి ఎప్పుడో ఒకసారే కదా వస్తాము. పాపను కొంసేపు ఆడిపించుకొని వెళ్దాము అనేసి పార్క్‌కైతే వచ్చినాము. సో, హ్యాపీ డ్రెస్ అయితే అట్లుందనమాట. అయినా కూడా క్యూట్‌గానే ఉంది. ఇండో వెస్టర్న్ డ్రెస్ లాగా అనిపించిందనమాట నాకైతే. సో, ఇంకా అట్లా వాక్ చేస్తా ఉన్నాననమాట నేను కూడా కొంసేపు. చాలామంది ప్రెగ్నెంట్ వుమెన్స్ మంచిగా వాక్ చేస్తున్నారండి అక్కడ. వాకింగ్‌కి వచ్చిన వాళ్ళు వాకింగ్ చేసుకుంటున్నారు. ఇట్లా పిల్లలు ఆడుకుంటున్నారు. అండ్ అక్కడ భరతనాట్యం కూడా నేర్పిస్తారనమాట. సో, అక్కడ పిల్లలు భరతనాట్యం నేర్చుకుంటున్నారు. హ్యాపీ పెద్ద చేసేదానిలాగా స్టేజ్ ఎక్కింది. మళ్ళీ ఏమనిపించిందో ఏమో వాళ్ళు కాళ్ళు ఇట్లా టప టప కొడతారు కదా! ఆ సౌండ్‌కి భయపడిందనమాట. భయపడి ఇంక ఉరికొస్తుంది. ఇంక ఉరికొచ్చి మళ్ళీ ఇంక ఇక్కడైతే ఆడుకోవడం స్టార్ట్ చేసిందనమాట. హ్యాపీకి ఏమనిపిస్తదో తెలీదు. నేను ఆడిపియలేను అనుకుంటదో, నేను బయటికి తీసుకెళ్ళలేను అనుకుంటదో ఏమో ప్రతిదానికి పప్పా పప్పా అంటదనమాట. ఇందాక కూడా గుడికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ నేనొచ్చి బయట చెప్పులు వేసుకుంటున్నాననమాట. రా హ్యాపీ వెళ్దామంటే నేను బయటికి వెళ్తలేను అనుకుంటుంది. వాళ్ళ డ్యాడీ డ్రెస్ ఏసుకున్నాడు కాబట్టి వాళ్ళ డ్యాడీ తీసుకెళ్తారనుకోని పప్పా రా అనేసి ఆళ్ళ పప్పాని పిలుచుకుంటుంది గానీ, మా అమ్మ గూడా ఒస్తుంది. మా అమ్మతోటి వెళ్దాం అనేసైతే ఉండదనమాట హ్యాపీకి. ఇంకెందుకు అంటే మాక్సిమం రోజు నేను వెళ్ళననమాట. రోజు నేను ఇంట్లో నుంచే బాయ్ చెప్తూ ఉంటా. వాళ్ళిద్దరే వెళ్తారనమాట. సో, అట్లా మా పప్పానే నన్ను తీసుకొనెళ్తారు బయటికి అనేది ఒకటి పడిపోయిందనమాట హ్యాపీకి. సో, అట్లా ఎప్పుడు పప్పా అనుకుంటా ఉంటది. వాళ్ళ డ్యాడీ ఉంటే మాత్రం నన్నస్సలు పట్టించుకోదు. ఇంకా వాళ్ళ డ్యాడీ ఎంబడనే తిరుగుతదనమాట. బయటికి తీసుకెళ్ళమనో, చాక్లెట్ ఇవ్వమనో, లేకపోతే ఎత్తుకోమనో ఏదైనా సరే పప్పా. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే అప్పుడప్పుడు పిల్లలకి ఇట్లా సోషలైజేషన్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. అందరి పిల్లలకి ఇంపార్టెంటో కాదో కానీ మా హ్యాపీకి అయితే చాలా ఇంపార్టెంట్ అని అనిపిస్తది నాకు. ఎందుకు అంటే తను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక్కతే ఉంటదనమాట. మా బిల్డింగ్‌లో పిల్లలు ఎవ్వరు ఉండరు. ఓనర్ వాళ్ళు మేమే ఉంటాము. అండ్ బయట ఉంటారు పిల్లలు కానీ బయటికి నేను తీసుకెళ్ళలేననమాట. ఎందుకంటే తను ఉరుకుతా ఉంటది. బండ్లు అవి ఇవి వస్తుంటే తనతోటి నేను ఉరకలేను కాబట్టి తనని బయటికి తీసుకెళ్ళలేను. సో, తను ఒంటరిగా అయిపోతుందనమాట. ఎవరితోని మాట్లాడకపోవడము, ఎవరిని పిల్లల్ని చూడకపోవడము అట్లా లోన్లీగా ఫీల్ అవుతుందేమో అని నాకు అనిపిస్తా ఉంటది. సో, అప్పుడప్పుడు ఇట్లా బయటికి తీసుకెళ్తే ఏంటి అంటే తను హ్యాపీగా ఫీల్ అవుతది. అండ్ తను ఎంత యాక్టివ్ అవుతదంటే ఇంట్లో ఉన్నదానికి 100 టైమ్స్ ఎక్కువ అయిపోతదనమాట. సో, అట్లా అందుకని అప్పుడప్పుడన్నా అట్‌లీస్ట్ తీసుకొని వెళ్ళాలి అనేసైతే నాకు అనిపిస్తది. చూద్దాము. మళ్ళీ ఒకవేళ బయటికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీతోటైతే షేర్ చేస్తాను గదా! ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్ అని ఐస్ క్రీమ్ కొనిచ్చుకుంది. లోపలున్నది మొత్తం తినేసింది. ఆ క్యాప్ తినదనమాట. అదేంటో నాకు అర్థం గాదు. ఇంకా లోపలేమన్నా ఉంటే దాంతోటి అట్లా గలీజ్ చేసుకొని ఆడుకుంటుంది. సో, ఈరోజటి వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇన్‌కేస్ మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్